హలో హైదరాబాదీ వాళ్ళు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు శివానీస్ కిచెన్. వచ్చేసిన నేను చాలా రోజులు అయిపోయింది కదా మిమ్మల్ని చూసి, అందుకే మీకోసం ఒక మంచి చికెన్ బిర్యానీ వీడియో. సో బ్యాచిలర్స్, మీరు ఇంట్లో ఉండి బిర్యానీ బయట తినాలనుకోటి ఇగో ఈ వీడియో చూసేసి ఇన్స్పైర్ అయ్యి చేసేసేయండి. సో గెటింగ్ బ్యాక్ ఇన్ టు ద వీడియో, మనకి ఇక్కడ ½ kg చికెన్ కావాలా. ½ kg చికెన్లో 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, ఎందుకంటే చికెన్కి సాల్ట్ ఎక్కువ పడుతుంది. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా, తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి. ధనియాల పొడి వేసినాక నేను ½ టీ స్పూన్ పసుపు, ½ టీ స్పూన్ పసుపు వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. అల్లిమెల్లిగడ్డ మన భాషలో అయితే అల్లిమెల్లిగడ్డ వేసేసుకున్నాక 4 to 5 టేబుల్ స్పూన్ కర్డ్, బీటెన్ కర్డ్ అంటే కొట్టి పెట్టుకున్న కర్డ్ని వేసేసేయండి. ఇక్కడ క్రీమ్ వేస్తున్నా, ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఇక కలిపి పక్కన పెట్టేసేయాలి. ఇగో ఇట్లా కలర్ వస్తుంది మంచిగా, మీకు కలర్ కూడా అవసరం లేదు, అంత మంచి కలర్ వస్తుంది. ఇది పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఆనియన్స్ అనేవి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. బిర్యానీలో ఆనియన్స్ లేకుండా ఎవరు తింటారు చెప్పండి. కాబట్టి మనం ఇక్కడ ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం మంచిగా. నూనె వేడిగా అయిపోయింది, ఇప్పుడు నేను ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నా. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాదు, డార్క్ బ్రౌన్ వచ్చేదాకా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇగో మీకు చూపిస్తా చూడండి. ఇగో ఇట్లా వచ్చినాక ఇక తీసేసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో సగం గార్నిషింగ్కి పెట్టుకోండి, సగం మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో వేసుకుంటున్నాం. వేసేసుకున్నాక కలిపేసి మళ్ళీ పక్కన పెట్టేసుకోండి ఇంకో 15 minutes దాకా. ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపరేషన్. షాజీరా వేసుకోండి, నేను కొంచెం డిఫరెంట్గా వేస్తా. పట్ట, లవంగ, ఇలైచి, ఇంకా బిర్యానీ ఆకు, ఇవన్నిటిని వేసుకొని కొంచెం రోస్ట్ చేయండి. అదే ఆయిల్లో మీరు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు 1 టేబుల్ స్పూన్ దాకా. అది అయిపోయాక కొంచెం రోస్ట్ అంటే అరోమాటిక్ స్మెల్ వచ్చినాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను బిర్యానీ పువ్వు కూడా వేసిన, ఆప్షనల్ అది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ నూనెలో వదిలేయాలి. వదిలేసినాక దీన్ని కొంచెం గరిటెతో తిప్పండి, గంటెతో తిప్పండి. తిప్పేసినాక ఒక 10 minutes దాకా అది కుక్ అవుతూ ఉంటుంది. దాని వాటర్ అనేది మనకు రిలీజ్ అవుతూ ఉంటుంది చికెన్లోది. అప్పుడు మనకి ఏం అర్థమవుతుంది అంటే ఆ చికెన్ దాని వాటర్ని వదిలేసుకుంటూ ఉడుకుతుంది అన్నట్టు. సో ఇది బోన్ చికెన్ కాబట్టి మనకి విజిల్ పెట్టక తప్పదు. నాకైతే 3 విజిల్స్ పట్టింది. పక్కన నేను ఇప్పుడు నీళ్ళు మరగబెట్టుకుంటున్నా బాస్మతి బియ్యం కోసం. నేను బాస్మతి బియ్యం నానబెట్టుకొని పెట్టుకున్నా. ఇక్కడ పుదీనా, కొత్తిమీర వేసేసి మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేస్తున్నా. సేమ్ స్పైసెస్, బిర్యానీ పువ్వు కూడా వేస్తున్నా. ఇక్కడ నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఉంది. ఇప్పుడు దీనిని మనం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. సింపుల్ అంతే. దీన్ని ఇట్లా మరగబెట్టాలి. మెల్లగా వేయండి, లేకపోతే చిల్తే కాలుతుంది. ఎందుకంటే మరిగే నీళ్ళు కదా, మరిగే నీళ్ళల్లో వేస్తేనే మీకు బిర్యానీ కరెక్ట్గా కుక్ అవుతుంది. సో ఇది 70% కుక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు కర్రీ ఇట్లా అయిపోయింది, వాటర్ మీరు ఇంకా సిమ్లో పెట్టి దాన్ని గ్రేవీ లెక్క చేసుకోండి. ఇక్కడ బియ్యం మరిగిపోయింది అండ్ ఇట్ ఈస్ డన్, 70% కుక్ అయిపోయింది. దింపేస్తున్నా. ఇప్పుడు లేయర్ బై లేయర్ ప్రిపరేషన్. దీంట్లో ఫస్ట్ కింద లేయర్ గీ వేసుకోవాలి. వేసుకున్నాక దాని మీద రైస్, అంటే మన 70% ఉడికిన రైస్ ఉంటుంది కదా, అది ఇట్లా ఒక్కొక్క గంట వేసుకొని పరిచేసుకున్నాక మన చికెన్ గ్రేవీ ఏదైతే మనం చేసుకున్నామో ఆ చికెన్ గ్రేవీని పరవాలి లైన్గా. మంచిగా పరిచినాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గార్నిషింగ్ ఈజ్ అ మస్ట్. ఎందుకంటే మనకు సగం ఆనియన్స్ లేకపోతే బిర్యానీ టేస్ట్ దిగదు. పుదీనా, కొంచెం కొత్తిమీర, ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయింది. దట్ ఈస్ కాల్డ్ 1 layer ఆఫ్ బిర్యానీ. అట్లా లేయర్ అయిపోయాక సెకండ్ లేయర్ ఆఫ్ బిర్యానీ సేమ్ రిపిటిషన్. ఏంటంటే ఫస్ట్ రైస్ వేసేసుకోండి. నేను ఆ వీడియో మీకు ముందు టైం ల్యాప్స్లో కూడా పెట్టిన. అండ్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. మీకు చాలా రెసిపీస్ పెట్టేసిన. బయోలో నా ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ ఉంది. డోంట్ ఫర్గెట్ టు ఫాలో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇక్కడ మళ్ళీ నేను రైస్ పరిచేసిన, చికెన్, తర్వాత గార్నిషింగ్ అదంతా అయిపోయాక గీ వేసుకోండి పైనుంచి. ఇట్లా గీ మొత్తం వేసుకున్నాక ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేస్తున్నా. దిస్ ఇస్ కంప్లీట్లీ ఆప్షనల్, మీరు వేయకపోయినా పర్వాలేదు. కొంచెం గ్యాప్స్ అంటే లోపల దాకా వెళ్ళేటట్టు వేస్తున్నా. ఇక్కడ పైన ఫుల్ గీ వేసుకోవచ్చు. వేసేసినాక ఇంకా సిమ్లో పెట్టేయాలి. ఇది తిప్పుకుంటూ పెట్టండి. మీకు దమ్ కావాలనుకో దానికి మొత్తం పిండి అటాచ్ చేసేసారు అనుకో, కథం, అది దమ్ బిర్యానీ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ బిర్యానీని నేను ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే పైన కూడా డ్రై ఉండకూడదు కాబట్టి ఇగో ఇట్లా లేపి ఇట్లా పండబెట్టేసేయాలి. ఇంకా ఒక్క 2 minutes పెట్టేసారు అనుకో అండ్ యువర్ బిర్యానీ ఈజ్ పర్ఫెక్ట్లీ డన్ అనమాట.
సో ఇప్పుడు ఈ బిర్యానీ నాది అయిపోయింది, నేను తింటున్నా, మీరెప్పుడు తింటారు? సో కాబట్టి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా కదా, చూసి జల్దీ చేసేసి తినేయండి, ఓకేనా? ఎంత బాగుందంటే అంత బాగా వచ్చింది నాకైతే, లైక్ దేత్తడి పోచమ్మ గుడి. ఇప్పుడు నేను ఇది సర్వింగ్ చూపిస్తున్నా మీకు, ఎంత మంచిగా అయిందో. ఇంకా రైస్ పుల్లలు పుల్లలుండి ఆ చికెన్ గ్రేవీ కిరాక్ అంటే కిరాక్ ఉంది. ఇదిగోండి, ఇగో చూపిస్తున్నా కదా, ఎంత బాగుంది కదా, లైక్ ఎల్లో టచ్, ఇంకా ఆనియన్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి మీకు. ఇంకా చికెన్ ముక్కలు అయితే నేనైతే ఇలా పండగ నాకైతే. నేను ఈ బిర్యానీతో నేను రైతాతో సర్వ్ చేసుకుంటున్నా. మీరు మిర్చి కసాలన్, లేకపోతే దాంతో ఏమైనా కర్రీ, లేకపోతే మటన్ ఏమైనా స్టార్టర్ కూడా చేయొచ్చు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.